హాయ్ అండి. ఇది కట్ వర్క్ ఈ మోడలు డబ్బా షేప్ అనమాట. వేరే కస్టమర్ అడిగితే కుడుతున్నాము. మామూలుగా క్యాన్వాస్ లేకుండా కూడా నీట్గా వస్తుంది చూడండి. ఓన్లీ వెనక వైపు నెక్ మాత్రమే. అలా నీట్గా చిన్నగా ఆగి ఆ మూలల దగ్గర కొంచెం సూది దించి నీట్గా తిప్పుకుంటా ఉంటే మామూలుగా కట్ వర్క్ బాగా వస్తుంది. అట్లా నీట్గా కొంచెం లేట్ అయినా సరే నీట్గా మూల తిప్పితే కట్ వర్క్ అనేది నీట్గా ఉంటుంది. అలా అనేది మనం జాగ్రత్తగా కుట్టుకోవాలా. క్యాన్వాస్ లేకపోయినా నీట్గా ఉంటుంది. ఓన్లీ మామూలుగా కొన్ని మందం ఉంటే మాత్రం బాగుంటాయి. కొంచెం పలసనైతే క్యాన్వాస్ కంపల్సరీ వేసుకోవాలా. ఇది ఏంటంటే క్లాత్ వచ్చి బాగా మందంగా ఉంది. మేము అందుకని చెప్పి క్యాన్వాస్ వేయలేదు. పైకి వచ్చేసేవరకు బాగా మూల తిరగాల అంటే ముందే తాడు పెట్టేసి మనము లాగేయచ్చు. అప్పుడు బాగా వస్తుంది అనమాట. మూల దగ్గర పైన కుండ షేప్ దగ్గర అది తాడు హ్యాంగిల్స్ వచ్చి ఆ మోడల్ పెడుతున్నాము. వేరే హ్యాంగిల్స్ ఏం లేవు. మాలోనే క్లాత్లోనే పెట్టేసాము. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. అది ఒక పూ షేప్ అనమాట. ఆ షేప్లో నుంచి కుడితే జాగ్రత్తగా ఒక కుట్టేనమాట. కుట్టేస్తే ఒకే కుట్టేసినామంటే కొంచెం నీట్గా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోవాలన్నమాట. తొందర పడకుండా నిదానంగా కుడితే నీట్గానే వస్తుంది. అదిగో ఎలా వచ్చిందో చూడండి, నీట్గా వచ్చింది. జాగ్రత్తగా మనం కుట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని తొందరపడకుండా మడత నీట్గా వేసుకొని సింపుల్ ఏమి పెద్ద కష్టమేం కాదు. చూసుకొని కుట్టుకుంటూ ఉండాలన్నమాట. అది తర్వాత వచ్చేసి హ్యాంగిల్ చేసేసా. లైనింగ్ కలుపుతున్నాను. ఇంకా వెనక అయిపోయింది, నెక్ మొత్తం అయిపోయింది. లైనింగ్ కలుపుతున్నాము. చూడండి లైనింగ్ వచ్చేసి ఇంకా నీట్గా ఎక్కడ ముడత రాకుండా జాగ్రత్తగా కలిపేసుకొని మనము వెనక అనేది ఇంకా మనకి మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసేయాలి. ఇంక మనకు ఒకసారి కుట్టాము అంటే ఇంకా వెనక వైపు మనకేం పని ఉండదు. అది లైనింగ్ అనేది ఎక్కడ ముడత రాదు. జాగ్రత్తగా వస్తుంది చూడండి. జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. మనం వచ్చేసి నీట్గా జాగ్రత్తగా అది ఏ మూల తిరిగేటప్పుడైనా మనం కొంచెం స్లో చేసుకొని మిషను మనం జాగ్రత్త అది